పాపులు సుంకరులతో కలిసి భోజనం చేయడం గురించి మనం చూసినట్లయితే మత్తయి 9వ అధ్యాయం 10-13 మనం చూసినట్లయితే, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దకు ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు, గనుక కనికరంనే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. అలాగే మనం దీనికి సంబంధించిన వచనాలు మార్కు 2వ అధ్యాయం 15-17 దాకా, అలాగే లూకాలో 5వ అధ్యాయం 29-32 దాకా కూడా మనం ఆయన సుంకరులతో పాపులతో కలిసి కూర్చుని భోజనం చేయడం గురించి మనం చూడొచ్చు అన్నమాట.